హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ రియాక్ట్ సిరీస్. సో ఈ వీడియోలో అయితే యూస్ కాల్ బ్యాక్ హుక్ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూస్తాం. సో ఎర్లియర్గా నేను యూజ్ రెఫ్ మీద కూడా ఒక వీడియో చేసినాను. ఆ వీడియో మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే పైన లింక్ అటాచ్ చేస్తే వెళ్ళి చూసిరండి. ఎందుకంటే యూజ్ రెఫ్ చూసినాక కొంచెం యూస్ కాల్ బ్యాక్ అనేది కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఫస్ట్ అయితే యూస్ కాల్ బ్యాక్ డెఫినేషన్ ఏంటంటే, యూస్ కాల్ బ్యాక్ ఈజ్ అ రియాక్ట్ హుక్ యూస్డ్ ఫర్ క్యాషింగ్ ఫంక్షన్స్ అక్రాస్ మల్టిపుల్ రెండర్స్. సో ఒక కాంపోనెంట్ అనేది, ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది మల్టిపుల్ రెండర్స్ నుండి గో త్రూ అవుతున్నప్పుడు యూస్ కాల్ బ్యాక్ యూస్ చేసి మనం ఫంక్షన్స్ని క్యాష్ చేయొచ్చు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నో వరీస్, మనం ప్రాక్టికల్గా అన్ని డీటెయిల్స్ చూద్దాం. సో ఇది క్లియర్గా అర్థం కావడం కోసం ఐ జస్ట్ క్రియేటెడ్ ఎ కౌంటర్ యాప్. ఇట్ జస్ట్ హ్యావ్ ఎన్ ఇంక్రిమెంట్ బటన్ అండ్ దెన్ క్లికింగ్ ఆన్ విచ్ అకౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో మీరు చూస్తే ఇంక్రిమెంట్ అవుతుంది, జస్ట్ బేసిక్ కౌంటర్ యాప్. అయితే దీంట్లో ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఫస్ట్ యూస్ కాల్ బ్యాక్ మనం అర్థం చేసుకోవడానికంటే ముందు దానివల్ల అది లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. దాని తర్వాతకి యూస్ కాల్ బ్యాక్ అది ఎట్లా ట్యాకిల్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో మనకి జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ ఏంటంటే నాన్ ప్రిమిటివ్, సో దే విల్ బీ స్టోర్డ్ ఇన్ ద హీప్ మెమరీ, రైట్? సో ఇప్పుడు ఈ పర్టికులర్ యాప్ కాంపోనెంట్ లోపల ఇంక్రిమెంట్ అని ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, రైట్? సో ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే, ప్రతిసారి రీరెండర్ అయిన ప్రతిసారి ఫంక్షన్ రీక్రియేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రెండర్లో ఇంక్రిమెంట్ అనే వేరియబుల్ ఫస్ట్ రెండర్లో ఇఫ్ ఇట్ పాయింట్స్ టు మెమరీ లొకేషన్ 500 అంటే ఒక హీప్ మెమరీ అడ్రస్ పాయింట్ చేస్తుంది అనుకోండి. సెకండ్ రెండర్లో ఏమవుతుందంటే అదే ఇంక్రిమెంట్ అనే వేరియబుల్ సెకండ్ రెండర్లో ఇట్ పాయింట్స్ టు డిఫరెంట్ మెమరీ లొకేషన్. ఎందుకంటే ఇది జస్ట్ మనం ఫంక్షన్ అసైన్ చేస్తున్నాం వాల్యూ, సో ఈచ్ టైం ఇది రీక్రియేట్ అవుతూ ఉంటుంది అంటే ఈ ఫంక్షన్, ఈ పైన ఫంక్షన్ ఏదైతే కాల్ చేసిన ప్రతిసారి అది రీక్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ వెరీ నార్మలీ ఇన్ జావా స్క్రిప్ట్. అయితే దీన్ని ప్రాక్టికల్గా చూడడం కోసం నేనైతే ఒక చిన్న రెఫ్స్ అని ఒక అరే తీసుకుంటాను మాడ్యూల్ స్కోప్లో. సో ఈ రెఫ్స్ లోపల ఏం చేస్తానంటే ఐ పుష్ దిస్ ఇంక్రిమెంట్. అయితే ఫస్ట్ రెండర్లో పుష్ చేశాక రెఫ్స్ యొక్క లెంగ్త్ అయితే 1 అవుతుంది, సెకండ్ రెండర్లో 2 అవుతుంది. సో సెకండ్ రెండర్ వచ్చాక ఐ జస్ట్ వాంటెడ్ టు కంపేర్ refs of 0 with refs of 1, అవి రెండు సేమా కాదా అని చూద్దాం, ఎందుకంటే రిఫరెన్సెస్ డిఫరెంట్ ఉంటాయని చెప్పా కదా ఇప్పుడే, అది ప్రాక్టికల్గా చూద్దాం. సో refs డాట్ లెంగ్త్ ఇఫ్ ఇట్ ఈస్ 2 జస్ట్ ప్రింట్ refs of 0 ట్రిపుల్ ఈక్వల్ టు refs of 1. సో ఇప్పుడు చూస్తే మనకి ఫస్ట్ రెండర్లో రెఫ్స్ యొక్క లెంగ్త్ 1 ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పుష్ చేసినాకే మనం ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. అండ్ సెకండ్ రెండర్లో 2 అవుతుంది అండ్ కంపారిజన్ రిజల్ట్ వచ్చి మనకు ఫాల్స్ ఉంది. సో దీని నుండి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే ఈ ఫంక్షన్ అనేది ఈచ్ టైం రీక్రియేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ గెటింగ్ ఎ డిఫరెంట్ మెమరీ లొకేషన్. అయితే ఇది కొన్నిసార్లు మనకు ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు, ఎందుకంటే ఇమాజిన్ ఈ ఇంక్రిమెంట్ అనే దాన్ని మనం ఇంకొక కాంపోనెంట్కి, లెట్స్ సే వీ హ్యావ్ సమ్ అదర్ కాంపోనెంట్, ఈ సమ్ కాంపోనెంట్కి మనం ఇంక్రిమెంట్ అనేది ప్రాప్ లాగా పాస్ చేసాం అనుకోండి. సో ఈ ఇంక్రిమెంట్ ప్రాప్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు ఈ కాంపోనెంట్ రీరెండర్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో అదొక ప్రాబ్లం. బట్ మనకు కొన్నిసార్లు అసలు ఇంక్రిమెంట్ని మళ్ళీ రీక్రియేట్ చేయాల్సిన పని ఉండకపోవచ్చు. ప్యూర్ ఫంక్షన్స్ ఉన్నాయని అనుకోండి. ప్యూర్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ విచ్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ పారామీటర్స్. సో అట్లాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. సో ఈ ఇష్యూని ట్యాకిల్ చేయడం కోసం మనం యూస్ కాల్ బ్యాక్ వాడచ్చు. సో యూస్ కాల్ బ్యాక్ ఏంటంటే రియాక్ట్ హుక్. దీని పని ఏంటంటే ఇట్ టేక్స్ 2 పారామీటర్స్, వన్ ఈస్ ద ఫంక్షన్ అండ్ ద అదర్ వన్ ఈస్ ద డిపెండెన్సీ లిస్ట్ ఆర్ సింప్లీ డెప్స్. సో డిపెండెన్సీ లిస్ట్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, యూజ్ ఎఫెక్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. డిపెండెన్సీ లిస్ట్ ఈజ్ లైక్ ఏ అరే ఆఫ్ సమ్ వాల్యూస్ అండ్ ఆ వాల్యూస్ బేసిస్ మీద రియాక్ట్ కాంపోనెంట్ ఒక టాస్క్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఎవ్రీ రెండర్కి. అయితే ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటి, ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక కాంపోనెంట్లో అవి రీక్రియేట్ అవుతూ ఉన్నాయి ప్రతి రెండర్కి. సో రీక్రియేట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఫంక్షన్ని ఒకసారి క్యాష్ చేయాలి, అంటే ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం నుండి మనకు ఆ ఫంక్షన్ అవసరం ఉన్నప్పుడు అదే స్టోర్డ్ ఫంక్షన్ని మనం జస్ట్ రిట్రీవ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ టాస్క్ని అచీవ్ చేసేది ఎవరంటే యూస్ కాల్ బ్యాక్. సో ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ చూద్దాం యూస్ కాల్ బ్యాక్కి. ఐల్ జస్ట్ కమెంట్ దిస్ వన్, కాన్స్టెంట్ ఇంక్రిమెంట్ ఈక్వల్ టు యూస్ కాల్ బ్యాక్ అంటాను. అండ్ దీనికి వచ్చేసి సేమ్ ఇది ఏదైతే ఫంక్షన్ ఉందో అదే ఫంక్షన్ నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, సో సేమ్ ఫంక్షన్ ఇచ్చా. అండ్ దెన్ సెకండ్ది డిపెండెన్సీ లిస్ట్ వచ్చేసి ఎంటీ చేసాం. లెట్ మీ ఇంపోర్ట్ దిస్.
సో డిపెండెన్సీ లిస్ట్ వచ్చేసి ఎంటీ డిపెండెన్సీ లిస్ట్ అండ్ ఈ ఫంక్షన్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చాను. అయితే యూస్ కాల్ బ్యాక్ ఏం చేస్తుంది అంటే ఒక ఫంక్షన్ని తీసుకుంటుంది అండ్ డిపెండెన్సీ లిస్ట్ని తీసుకుంటుంది అండ్ ఇట్ రిటర్న్స్, ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే క్యాస్ట్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. క్యాస్ట్ ఫంక్షన్. సో క్యాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటంటే బేసిక్గా మనం ఏదైతే ఫంక్షన్ పాస్ చేసామో దాన్నే క్యాష్ అంటే బేసిక్గా దాని రెఫరెన్స్ని హోల్డ్ చేసుకుంటుంది అండ్ రిటర్న్ చేస్తుంది. సో మనకి ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు డ్యూరింగ్ ఫస్ట్ రెండర్ మనం యూస్ కాల్ బ్యాక్కి సమ్ ఫంక్షన్ పాస్ చేస్తున్నాం కదా, ఆ ఫంక్షన్ పాస్ చేశాక ఫస్ట్ టైం అదే ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. లెట్స్ కాల్ దట్ అడ్రస్ ఇస్ #500 అని అనుకుందాం. ఓకే, ఫస్ట్ రెండర్లో. అండ్ సెకండ్ రెండర్లో ఇంక్రిమెంట్కి ఏమొస్తుంది అంటే ఇంక్రిమెంట్ అనే వేరియబుల్కి యూస్ కాల్ బ్యాక్ ఏం రిటర్న్ చేస్తుంది అనేది తెలియాలంటే వీ నీడ్ టు లుక్ ఎట్ ద డిపెండెన్సీ లిస్ట్. ఒకవేళ డిపెండెన్సీ లిస్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ రెండర్ చేంజ్ అయిందని అనుకోండి, అప్పుడు ఏం చేస్తా అంటే యూస్ కాల్ బ్యాక్ విల్ రీకన్స్ట్రక్ట్ ద ఫంక్షన్ అండ్ రిటర్న్ సమ్ న్యూ మెమరీ లొకేషన్. ఒకవేళ చేంజ్ అవ్వలేదు అని అనుకోండి, అంటే డిపెండెన్సీ లిస్ట్లో చేంజ్ ఏం అవ్వలేదు విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ రెండర్, అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ క్యాస్ట్ మెమరీ రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. సో మనకి ఫస్ట్ రెండర్లో డిపెండెన్సీ లిస్ట్ ఏంటి, ఇట్ వాజ్ అన్ ఎంటీ అరే. సెకండ్ రెండర్లో సేమ్, సెకండ్ రెండర్లో కూడా ఎంటీ. అంటే డిపెండెన్సీ లిస్ట్లో ఒక వాల్యూ లేదు, అసలు వాల్యూ లేనప్పుడు అసలు డిపెండెన్సీ లిస్ట్ ఎట్లా చేంజ్ అవుతాయి, అవ్వదు కదా. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి సేమ్ మెమరీ లొకేషన్ని మళ్ళీ రిటర్న్ చేస్తుంది అన్నట్టు 500. సో ఇట్లా మనకి యూస్ కాల్ బ్యాక్ అనేది మెమరీ ఫంక్షన్స్ని క్యాష్ చేయడం కోసం పనికొస్తుంది. సో దీన్ని ప్రాక్టికల్గా చూడడానికి ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంది, ఈ పీస్ ఆఫ్ కోడ్. దాంతో వెరిఫై చేయొచ్చు క్యాష్ చేస్తుందా అంటే సేమ్ మెమరీ లొకేషన్ వస్తుందా లేదా అని. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ చేశాక మనకు చూస్తే ఇక్కడ వాల్యూ ట్రూ అని వస్తుంది. కావాలంటే ఇక్కడ రెఫ్స్ని కూడా ప్రింట్ చేసి చూపిస్తాను. ఫంక్షన్స్ మొత్తం సేమ్ ఉంటాయి, జస్ట్ రెఫరెన్సెస్ తేడా ఉంటాయి. సో మీరు చూస్తే రెండు ఫంక్షన్స్ సేమ్ ఫంక్షన్స్ యాక్చువల్లీ, రైట్, కానీ వాటి మెమరీ రిఫరెన్సెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో పాయింటింగ్ టు డిఫరెంట్ హీప్ మెమరీ లొకేషన్స్. నా మనం ఇంకొంచెం డిపెండెన్సీ లిస్ట్ గురించి ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. సో దానికోసం అయితే అసలు డిపెండెన్సీ లిస్ట్ చేంజ్ అయినప్పుడు ఎట్లా ఫంక్షన్ రీక్రియేట్ అవుతుందో చూడడం కోసం ఫస్ట్లీ ఒక శాంపిల్ చూద్దాం, దాని తర్వాతకి ఇంప్లిమెంట్ చేద్దాం అదే శాంపిల్ని. ఫస్ట్ రెండర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రెండర్ అంటే నథింగ్ బట్ కౌంట్ 0 ఉన్నప్పుడు, ఓకే, మన డిపెండెన్సీ లిస్ట్ వచ్చేసి జస్ట్ ఇమాజిన్ 0 ఉందని అనుకుందాం డిపెండెన్సీ లిస్ట్. సో అప్పుడు యూస్ కాల్ బ్యాక్ ఏం చేస్తుంది, ఇనీషియల్గా ఖచ్చితంగా ఏదో ఒక ఫంక్షన్ రెఫరెన్స్ అంటే ఈ ఫంక్షన్ యొక్క రెఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఏదైతే పాస్ చేసాం. సో మనకి ఫంక్షన్ ఇంక్రిమెంట్ అనేది ఏమవుతుంది, ఇంక్రిమెంట్ విల్ పాయింట్ టు #500. ఓకే, ఇంక్రిమెంట్ అనేది 500కి పాయింట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ రెండర్లో కూడా కౌంట్ ఏమైతే సెకండ్ రెండర్ ఎట్లా అవుతుంది, మనం ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తే రెండర్ అవుతుంది, అందుకే కౌంటర్ యాప్ చేశాను. సెకండ్ రెండర్లో కౌంట్ 1 అవుద్ది. సో డిపెండెన్సీ లిస్ట్ ఏమవుతుంది, అజ్యూమ్ చేసుకోండి డిపెండెన్సీ లిస్ట్ 0నే ఉంది అనుకున్నాం, మనం ఇంప్లిమెంట్ చేద్దాం అదే లాజిక్. అండ్ దెన్ ఇప్పుడు ఇంక్రిమెంట్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అనేది ఇంక్రిమెంట్ యొక్క కొత్త వాల్యూ ఏంటనేది డిపెండ్స్ ఆన్ ద డిపెండెన్సీ లిస్ట్. సో ఒకవేళ డిపెండెన్సీ లిస్ట్ చేంజ్ అయిందా, ఇక్కడ మనకు సెకండ్ రెండర్లో డిపెండెన్సీ లిస్ట్ an array with 0 వాల్యూ, ఫస్ట్ రెండర్లో కూడా an array with 0 వాల్యూ. సో డెఫినెట్లీ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద డిపెండెన్సీ లిస్ట్. అప్పుడు ఏదైతే ఇంక్రిమెంట్ అనేది విల్ స్టిల్ గెట్ ద క్యాస్ట్ వాల్యూ, అంటే ప్రీవియస్ రెండర్లో ఏదైతే క్యాస్ట్ చేసిన ఫంక్షన్ రిఫరెన్స్ ఉందో అదే ఫంక్షన్ రిఫరెన్స్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు సిమిలర్గా థర్డ్ రెండర్ చూద్దాం. సో థర్డ్ రెండర్లో కౌంట్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అండ్ డిపెండెన్సీ లిస్ట్ అజ్యూమ్ చేసుకోండి 1 అవుతుంది అని అనుకుందాం. డిపెండెన్సీ లిస్ట్ సమ్హౌ నేను చేస్తాను అది ఎట్లనో. సో డిపెండెన్సీ లిస్ట్ 1 అయినప్పుడు ఇంక్రిమెంట్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ విల్ నౌ సిన్స్ ఈ కరెంట్ రెండర్లో డిపెండెన్సీ లిస్ట్ 1 ఉంది, ప్రీవియస్ రెండర్లో డిపెండెన్సీ లిస్ట్ 0 ఉంది, అంటే డిపెండెన్సీ లిస్ట్లో చేంజ్ అయింది. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ ఈ యూస్ కాల్ బ్యాక్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ నో మోర్ రిటర్న్ ద క్యాస్ట్ ఫంక్షన్, ఆల్రెడీ క్యాస్ట్ చేసిన ఫంక్షన్ని రిటర్న్ చేయదు. ఇప్పుడు ఇట్ విల్ క్రియేట్ అనదర్ ఫంక్షన్ ఆఫ్ దిస్ డెఫినేషన్. సో ఈ డెఫినేషన్తో ఇంకొక ఫంక్షన్ రిఫరెన్స్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ఇచ్చేస్తుంది. సో దట్ విల్ బీ #600 అనుకో. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది డిస్క్రిప్టివ్గా అర్థమైందని అనుకుంటున్నా. సో దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం డిపెండెన్సీ లిస్ట్ మార్చాల్సి ఉంటుంది. సో నాకు కౌంట్ 0 and 1 ఉన్నప్పుడు నా డిపెండెన్సీ లిస్ట్ ఏం కావాలి, వాల్యూస్ 0 కావాలి, అదర్వైజ్ కౌంట్ ఏది ఉంటే అదే కావాలి,
ఆర్ 1 ఆర్ వాట్ ఎవర్, లెట్స్ ఇది 2 అనుకుందాం, 2 అయినా కూడా చేంజ్ అయినట్టే కదా, 0 to 2. సో లెట్స్ ఇంప్లిమెంట్ దట్ కండిషనల్లీ. సో ఇఫ్ కౌంట్ ఈజ్ లెస్ దెన్ 2, మేక్ ద డిపెండెన్సీ వాల్యూ టు బి 0, ఎల్స్ మేక్ ద డిపెండెన్సీ వాల్యూ టు బి వాట్ ఎవర్ ద కౌంట్ ఈస్. సో కౌంట్ ఒకవేళ 0 కంటే 2 కంటే తక్కువ ఉంటే 0నే ఉంటుంది మనకి, లేకపోతే కౌంట్ ఏది ఉంటే అది. సో ఈ పర్టికులర్ డిస్క్రిప్టివ్గా ఇక్కడ రాసింది ఏదైతే ఉందో కమెంట్స్లో, అది సిమ్యులేట్ చేయడం కోసం నేను ఈ కండిషన్ రాశాను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జామిన్ చేయడానికి మనం ప్రాక్టికల్గా మనకి థర్డ్ రెండర్లో వెరిఫికేషన్ చేయాలి, రైట్? అంటే ఫస్ట్ రెండర్ సెకండ్ రెండర్లో వచ్చిన మెమరీ రిఫరెన్సెస్ సేమ్, థర్డ్ రెండర్లో వచ్చిందే డిఫరెంట్ అనేది మనం వెరిఫై చేయాలి. అంటే మనం రెఫ్స్ లోపల 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, సో ప్రతిసారి మనం రెఫ్స్ లోపల ఇంక్రిమెంట్ని పుష్ చేస్తున్నాం కదా, సో ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు. సో లెట్స్ ప్రింట్ refs first, or sorry, let's print refs of 0. refs of 0 అంటే ఈ #500 అన్నట్టు, అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ యొక్క రెఫ్ ట్రిపుల్ ఈక్వల్ టు refs of 1 అంట, అంటే సెకండ్ రెండర్లో ఏదైతే ఇంక్రిమెంట్ ఫంక్షన్ క్రియేట్ అయిందో అది refs of 1. సో ఇవి రెండింటికి మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటి, ట్రూ వాల్యూ రావాలి. సిమిలర్లీ refs of 0 కంపేర్డ్ విత్ refs of 2 అంటే ఈ థర్డ్ రెండర్లో వచ్చింది, థర్డ్ రెండర్లో ఏదైతే ఇంక్రిమెంట్ రెఫరెన్స్ వచ్చింది, విచ్ ఇస్ ఐఎమ్ క్లెయిమింగ్ ఇట్ టు బి సమ్ డిఫరెంట్ మెమరీ లొకేషన్. సో ఇదేం రావాలి మనకి ఇప్పుడు, ఫాల్స్ రావాలి, ఎందుకంటే refs of 0 ఏమో #500, refs of 2 ఏమో #600. అది నేను ఎక్స్పెక్ట్ చేసేది. లెట్ మీ సేవ్ దిస్, రిఫ్రెష్ దిస్. సో చూస్తే ఇంక్రిమెంట్ చేసే 1 time and 2 times. సో మీరు చూస్తే ఇది ఫస్ట్ది ట్రూ వచ్చింది, refs of 0 అండ్ దెన్ refs of 1, అంటే ఇవి రెండు సేమ్. అంటే ఫస్ట్ రెండర్లో ఏదైతే ఫంక్షన్ వచ్చింది రెఫరెన్స్, సెకండ్ రెండర్లో ఏదైతే వచ్చిందో అవి రెండు సేమ్ వాల్యూస్. బట్ థర్డ్ రెండర్లో వచ్చింది ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ 2 రెండర్స్ వాల్యూస్. సో అందుకే మనకి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటాను. సో బేసిక్గా యూస్ కాల్ బ్యాక్ అయితే ఇట్లానే వర్క్ అవుతుంది. సో డిపెండెన్సీ లిస్ట్ చేంజ్ అయినప్పుడు ఇట్ రీక్రియేట్స్ ద ఫంక్షన్ రెఫరెన్స్ అండ్ రిటర్న్స్ ఇట్. ఇఫ్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద డిపెండెన్సీ లిస్ట్, వాట్ ఎవర్ ద క్యాస్ట్ రెఫరెన్స్ ఇస్ దేర్ ఇన్ ద ప్రీవియస్ రెండర్, అదే రెఫరెన్స్ని రిటర్న్ చేస్తుంది. సింపుల్, వెరీ వెరీ సింపుల్. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే యూజ్ రెఫ్ది కూడా సేమ్ ఉంటుంది, బట్ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ డిపెండెన్సీ లిస్ట్ ఫర్ యూజ్ రెఫ్. బట్ యూజ్ కాల్ బ్యాక్కి డిపెండెన్సీ లిస్ట్ కాన్సెప్ట్ అంతే. ఓకే, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ సెట్ కౌంట్లో నేను ఏం చేసా, కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసా కదా. జస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం ఒక కౌంట్ని అప్డేట్ చేయడానికి, అంటే ఒక స్టేట్ అప్డేట్ చేయడానికి దిస్ ఇస్ వన్ వే, రైట్? కాల్ బ్యాక్ పాస్ చేసి ప్రీవియస్ వాల్యూని వాడుకొని అప్డేట్ చేయడం. మనకి ఇంకొక వాల్యూ ఉంది, డైరెక్ట్గా సెట్ కౌంట్ +1 ఇట్లా కూడా చేయొచ్చు, రైట్? వీడియో పాజ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఏదైతే 3 క్లిక్స్ చేసి ట్రూ ఫాల్స్ వెరిఫికేషన్ చేశానో, అంటే ఈ కండిషన్లో సేమ్ మళ్ళీ ఈ ఫంక్షన్ని మార్చాక, ఇక్కడ స్టేట్మెంట్ని దీన్ని కమెంట్ చేసి ఇది పెట్టాక సేమ్ 3 క్లిక్స్ చేస్తాను, ఫ్రెష్గా సేమ్ 3 క్లిక్స్ చేస్తాను. చేసినాక వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ద అవుట్పుట్స్ టు బి? ఓకే, వీడియో పాస్ చేయండి, ఖచ్చితంగా మీ ఆన్సర్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, చూద్దాం. ఖచ్చితంగా తప్పు వచ్చి ఉంటుంది మీరు ఒకవేళ వెరిఫై చేసి ఉంటే. ఎందుకు తప్పు వచ్చిందో చూడడానికి ముందు ఫస్ట్ తప్పు వచ్చిందో లేదో చూద్దాం మళ్ళీ ఒకసారి. సో రిఫ్రెష్ చేసా, ఫస్ట్ టైం క్లిక్ చేసా బాగానే ఉంది, సెకండ్ టైం క్లిక్ చేసా, రెండు ట్రూ అని వస్తుంది. అసలు ఇక్కడ మొత్తం వియర్డ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అసలు జస్ట్ దీంట్లో ఏదో ఎడిట్ చేసినందుకు, మనం డిపెండెన్సీ లిస్ట్ అయితే మార్చలేదు, కానీ దీని లోపల ఏదో ఎడిట్ చేసినందుకు ఈ ఇష్యూ ఎందుకు వస్తుంది అనేది మనకు తెలియాలి. సో దానికోసం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్లోజర్ కాన్సెప్ట్. మీకు క్లోజర్స్ ఆల్రెడీ వచ్చాను అనుకుంటున్నాను. సో బేసిక్గా ఈ ఫంక్షన్ #500 అనే ఫంక్షన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ #500 అనేది ఎప్పుడు క్రియేట్ అయింది అంటే, ఈ మెమరీ రిఫరెన్స్ దగ్గర ఫంక్షన్ ఎప్పుడు క్రియేట్ అయింది? డ్యూరింగ్ ద ఫస్ట్ రెండర్. సెకండ్ రెండర్లో ఏమైనా కొత్త ఫంక్షన్ క్రియేట్ అయిందా, లేకపోతే ఆల్రెడీ ప్రీవియస్ రెండర్లో క్రియేట్ అయిన ఫంక్షన్ రిటర్న్ అయిందా అంటే, ఆల్రెడీ ప్రీవియస్ రెండర్లో క్రియేట్ అయిన ఫంక్షనే రిటర్న్ అయింది. ఓకే, సో ఈ #500 ఫంక్షన్ అనేది ఫార్మ్స్ ఏ క్లోజర్ విత్ ఇట్స్ లెక్సికల్ పేరెంట్. ఈ #500 అనే ఫంక్షన్ ఫార్మ్స్ ఏ క్లోజర్ విత్ ఇట్స్ లెక్సికల్ పేరెంట్. సో ఈ ఫంక్షన్ యొక్క లెక్సికల్ ఎన్విరాన్మెంట్ ఎవరు, లెక్సికల్ పేరెంట్ ఎవరు అంటే యాప్ కాంపోనెంట్. ఎందుకంటే యాప్ కాంపోనెంట్ లోపలనే అదే ఫంక్షన్ బాగా క్రియేట్ చేసినాం కాబట్టి. సో దీని లోపలనైతే
ఈ ఫంక్షన్ లోపల విత్ ఇన్ దిస్ కాల్ బ్యాక్ దెర్ ఇస్ నో వేరియబుల్ కాల్డ్ కౌంట్. కౌంట్ అనే వేరియబుల్ అసలు లేదు దీంట్లో. లేనప్పుడు ఇది ఎక్కడి నుండి యాక్సెస్ చేయాలి? ఫ్రమ్ ఇట్స్ లెక్సికల్ ఎన్విరాన్మెంట్. అయితే #500 క్రియేట్ అయ్యే టైంకి, అంటే #500 ఫర్ ద ఫస్ట్ టైం క్రియేట్ అయ్యే టైంకి దీని లెక్సికల్ పేరెంట్లో ఉన్న కౌంట్ వాల్యూ ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ డ్యూరింగ్ ద ఫస్ట్ రెండర్. సో ఫస్ట్ రెండర్లో కౌంట్ వాల్యూ ఎంత? 0, రైట్? ఫస్ట్ రెండర్లో కౌంట్ వాల్యూ 0. సెకండ్ రెండర్కి వచ్చినప్పుడు మనకు సేమ్ ఫంక్షన్ వచ్చింది, రైట్? సో ఫస్ట్ రెండర్ అయిపోయింది, ఓకే, మనకు ఫస్ట్ రెండర్ అయిపోయింది అండ్ యూజర్ ఇస్ క్లిక్డ్ ఆన్ దిస్ బటన్. యూజర్ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏం చేస్తున్నాం? సెట్ కౌంట్ +1 అని అంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? కౌంట్ విల్ బి +1 అంటే ఏంటి? 0+1, అంతే కదా? 0+1 అంటే మనం ఏం చేస్తున్నాం? కౌంట్ అప్డేట్ చేసాం ఇప్పుడు. సో కౌంట్ అప్డేట్ చేసాం కాబట్టి ఏం కావాలి? రీరెండర్ అవ్వాలి. రీరెండర్ అయినప్పుడు మళ్ళీ మనకి ఏ ఫంక్షన్ వచ్చింది? ఇదే ఫంక్షన్ వచ్చింది, సేమ్ #500 వచ్చింది, రైట్? అంటే సెకండ్ రెండర్ అయిపోయింది ఇప్పుడు. సో సెకండ్ రెండర్ ఈజ్ ఆల్సో డౌన్. నౌ వాట్ యూజర్ హెస్ డన్ ఈజ్, యూజర్ అగైన్ క్లిక్డ్ ఆన్ దిస్ ఇంక్రిమెంట్. యూజర్ మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఇది యాక్చువల్లీ ఈ ఫంక్షన్ ఎప్పుడు క్రియేట్ అయింది? ఇది ఫస్ట్ రెండర్లో. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సెట్ కౌంట్ +1 అని అంటున్నాం, కానీ కౌంట్ వాల్యూ అంతా 0నే. ఎందుకు 0 అంటే ఈ ఫంక్షన్ అనేది సెకండ్ రెండర్లో క్రియేట్ అవ్వలేదు. ఇట్ గాట్ క్రియేటెడ్ ఇన్ ద ఫస్ట్ రెండర్. సో దాని లెక్సికల్ పేరెంట్లో కౌంట్ వాల్యూ వాజ్ 0, రైట్? సో అందుకే మనకి కౌంట్ వాల్యూ మళ్ళీ ఏమవుతుంది? కౌంట్ = 0+1 అవుతుంది మళ్ళీ. విత్ దట్ రీజన్ ద కంపోనెంట్ విల్ నాట్ ఈవెన్ గో ఫర్ అనదర్ రీరెండర్. ఓకే, సో ఇదైతే అట్లా వర్క్ అవుతుంది. మీకు కొంచెం ప్రాక్టికల్గా చూపించడం కోసం ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యూజ్ ద డీబగ్గర్. సోర్సెస్కి వెళ్ళి సో ఇక్కడ ఒక డీబగ్గర్ పెడతాను, ఆర్ ఎల్స్ ఇక్కడ ఒక డీబగ్గర్ పెడతాను. ఐల్ జస్ట్ రీఫ్రెష్ ఇట్. సో డ్యూరింగ్ వీఆర్ ఇన్ ద ఫస్ట్ రెండర్. సో ఫస్ట్ రెండర్లో ఉన్నప్పుడు కౌంట్ వాల్యూ ఎంత? మీరు చూస్తే 0. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ మొత్తం క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఈ ఫంక్షన్ మొత్తం క్రియేట్ అయ్యేది ఎక్కడ? #500 మెమరీ లొకేషన్ 500. సో ఇప్పుడు డిపెండెన్సీ లిస్ట్ మారట్లే, యాజ్ యూజువల్, దట్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో ఈ ఇంక్రిమెంట్ అనేది నౌ పాయింట్స్ టు మెమరీ లొకేషన్ 500 అండ్ రెఫ్స్ లోపల మనం పుష్ చేసే ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? #500. సో దీని లోపల ఇప్పుడు ఈ అరే లోపల ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? #500. అండ్ లెట్ మీ ప్లే దిస్. నౌ రెఫ్స్ లోపల ఒక ఎలిమెంట్ ఉంది అండ్ దెన్ ఈ ఇంక్రిమెంట్ ఫంక్షన్ అనేది క్రియేట్ అయింది అట్ మెమరీ లొకేషన్ ఆఫ్ 500. నౌ ఐల్ క్లిక్ ఇంక్రిమెంట్ అగైన్. సో ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక డీబగ్గర్ పెడతాం. సో ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చాం. సో లెట్ మీ జస్ట్ ఓవర్ ఆన్ కౌంట్ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. ఎందుకంటే దాని లెక్సికల్ పేరెంట్లో కౌంట్ ఎంత ఉంది? 0 ఉంది. సో ఇదంతా ఫస్ట్ రెండర్ అయ్యాకే, ఇంకా సెకండ్ రెండర్లోకి వెళ్ళలేదు మనం. సో దాని లెక్సికల్ పేరెంట్లో కౌంట్ ఎంత ఉంది? 0 ఉంది. సో అందుకే ఇక్కడ మనకు కౌంట్ 0+1 అంటే 1 అవుతుంది. సో ఆల్రెడీ కరెంట్ రెండర్లో 0 ఉంది, వీఆర్ మేకింగ్ ఇట్ టు 1 కాబట్టి ఏమవుతుంది? ఇట్ విల్ గో ఫర్ అనదర్ రీరెండర్. సో లెట్ మీ జస్ట్ ప్లే దిస్. సో ప్లే చేసినాక ఏమైంది? మళ్ళీ సెకండ్ రెండర్లోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడు. సో ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ కాల్ అవుతుంది కదా, అంటే సెకండ్ రెండర్లో ఉన్నట్టు. సో ఇప్పుడు సెకండ్ రెండర్లో కౌంట్ వాల్యూ ఏమొస్తుంది? కౌంట్ వాల్యూ ఇస్ 1. ఇప్పుడు ఇంక్రిమెంట్కి మనకి సిన్స్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద డిపెండెన్సీ లిస్ట్, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, డిపెండెన్సీ లిస్ట్లో ఏం చేంజ్ లేదు విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ రెండర్. సో ఇంక్రిమెంట్ ఇప్పటికి కూడా ఏమొస్తుంది మనకి సెకండ్ రెండర్లో? ఇంక్రిమెంట్ విల్ స్టిల్ బీ #500 అంటే ప్రీవియస్ రెండర్లో క్రియేట్ అయిన ఫంక్షనే వస్తుంది మనకి, రైట్? సో లెట్ మీ జస్ట్ ప్లే దిస్. ఇప్పుడు మళ్ళీ ఈ ఇంక్రిమెంట్ బటన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ ఆన్ ఇట్. సో ఇప్పుడు చూస్తే కౌంట్ వాల్యూ మీరు అబ్జర్వ్ చేస్తే 0నే వస్తుంది. బట్ లెక్సికల్ పేరెంట్లో ఉన్న కౌంట్ వాల్యూ ఎంత? లెక్సికల్ పేరెంట్లో ఉన్న కౌంట్ వాల్యూ 1, ఎందుకంటే మీరు యూఐలో చూస్తే స్టేట్ 1 కదా, రైట్? సో ఇక్కడ చూస్తే ఇది దీని లెక్సికల్ పేరెంట్ ఇన్స్టెన్స్ చూపిస్తుంది మనకి, దీని లెక్సికల్ పేరెంట్ది. సో దాని లెక్సికల్ పేరెంట్లో కౌంట్ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. ఎందుకు 0 చూపిస్తుంది అంటే బికాజ్ దిస్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏదైతే ఉంది #500 ఫంక్షన్, అది క్రియేట్ అయింది ఎప్పుడు అంటే ఫస్ట్ రెండర్లోనే క్రియేట్ అయింది. సో దాని లెక్సికల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న వేరియబుల్స్ మాత్రమే ఇది యాక్సెస్ చేయగలుగుతుంది, విచ్ ఈస్ 0. ద కౌంట్ వాల్యూ 0. ఇర్రెస్పెక్టివ్, ఒకవేళ మీరు థర్డ్ రెండర్లో ఉన్నా ఫోర్త్ రెండర్లో ఉన్నా ఇదే #500 ఫంక్షన్ అని అనుకోండి, యూ విల్ ఆల్వేస్ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ వాల్యూ విచ్ యూ గాట్ ఇన్ ద ఫస్ట్ రెండర్. ఓకే,
సో ఇప్పుడు 0+1 చేస్తున్నాము. సో 0+1 మళ్ళీ సేమ్ కౌంట్ 1 అవుతుంది. ఆల్రెడీ స్టేట్ వాల్యూ 1 ఉంది, సో 1 చేస్తున్నాం, బట్ స్టిల్ ఇట్ ట్రిగర్స్ ఫర్ ద థర్డ్ టైం. సో రీరెండర్ ట్రిగర్ అవుతుంది, బట్ దేర్ విల్ బీ నో చేంజ్ ఇన్ ద కౌంట్ వాల్యూ. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ నెక్స్ట్ రెండర్ ఆల్రెడీ మన స్టేట్ 1 ఉండే, ఇప్పుడు ఇది ఇంకా 1 ఉంటుంది. సో మీరు చూస్తే ఇక్కడ కౌంట్ వాల్యూ ఇస్ స్టిల్ 1. సో అందుకే మనకి ఫస్ట్ రెండర్లో సెకండ్ రెండర్లో వచ్చిన వాల్యూస్ మనకి ఇక్కడ refs of 0లో వచ్చింది ఏంటి, refs of 0లో వచ్చింది మనకి #500, refs of 1లో ఖచ్చితంగా #500. సో దాని యొక్క రిజల్ట్ కంపారిజన్ రిజల్ట్ ట్రూ అవుతుంది. బట్ థర్డ్ రెండర్లో ఏమైంది, మన కౌంట్ వాల్యూ 1 ఉంది. థర్డ్ రెండర్లో మన కౌంట్ 2 అయింది అంటే అవ్వలే. సో 1 ఉంది కాబట్టి అది స్టిల్ కంటిన్యూ టు బి 0 యాక్చువల్లీ. సో ఈ డిపెండెన్సీ లిస్ట్ 0నే ఉండే. సో ఈ రిఫరెన్స్ కూడా మారలేదు. సో ఇట్ వాస్ 500 ఓన్లీ. సో దట్స్ హౌ మనకి refs of 3 కూడా మనకి #500 అవ్వడంతో, refs of 2 కూడా #500 అవ్వడంతో మనకి refs of 0, refs of 2 సేమ్ అయినాయి. సో అట్లా మనకి ట్రూ వాల్యూ వస్తుంది అన్నట్టు. సో ఇది స్టేట్ని వాడుతున్నప్పుడు కొంచెం మనం చాలా జాగ్రత్తగా వాడాలి. స్టేట్ వేరియబుల్స్ని మనం లోపల వాడుతున్నప్పుడు, అంటే యూస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆల్వేస్ యూస్ కాల్ బ్యాక్స్ ఫర్ అప్డేటింగ్ ద స్టేట్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ యాక్సెసింగ్ ద స్టేట్, బికాజ్ లెక్సికల్ పేరెంట్తో ప్రాబ్లం అవుతుంది కదా. సో ఆల్వేస్ యూజ్ దిస్ అప్రోచ్, ద అబవ్ వన్, సో దట్ మనం ఏది వరీ అవ్వాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే దిస్ ఎన్ష్యూర్స్ దట్ ఇట్ విల్ ఆల్వేస్ గెట్ ద లేటెస్ట్ ప్రీవియస్ స్టేట్. ఓకే, సో ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఆర్ హూస్ ఎవర్ ఈస్ లెర్నింగ్ రియాక్ట్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ యూజ్ మెమో అండ్ దెన్ మెమో కాన్సెప్ట్. థ్యాంక్ యూ, బాయ్.